దేవుని వాక్యాన్ని విందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చదవడం లేఖన భాగము ప్రభు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ గలతీ పట్టణానికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో కొంతమందిని సేవకుల్ని నియమించి వారు ఏమేమి చేయాలో అన్ని విషయాలు వారికి చెప్పి వారికి బోధించి తిరిగి అక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళిపోయి సంఘాన్ని కట్టేవాడు. అలాగున గలతీ సంఘం కట్టబడింది. చాలామంది అన్యులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడ్డారు. కొన్ని రోజులైన తర్వాత సంఘంలో నియమించిన కొంతమంది సంఘ పెద్దలు లేదా ఎల్డర్స్ లేదా సేవకులు, పరిచయం చేసేవాళ్ళు పౌలు గారికి ఒక విషయాన్ని తెలియచేశారు. ఏంటి అనగా, అయ్యా మీరేమో విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది, కృప ద్వారా రక్షణ వస్తుంది, యేసు ప్రభువును సొంత రక్షకునిగా విశ్వసించడం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది, పరలోక రాజ్యం వస్తుందని చెప్పిపోయారు. మీరు వెళ్ళిన తర్వాత కొందరు యూదులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడ్డారు. జాగ్రత్తగా వినండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది యూదులు యేసు ప్రభువును విశ్వసించి సంఘంలో చేరారు. ఈ చేరిన యూదులు ఏమంటున్నారంటే, మీరు విశ్వాసం ఉంచిన, బాప్తిసం తీసుకున్న, కృప ద్వారా మీరు రక్షించబడ్డాము అని మీరు చెబుతూ ఉన్నా, యూదుల ఆచార ప్రకారం మీరు సున్నతి చేసుకోకపోతే మీకు రక్షణ లేదు అని చెప్పారట. యూదుల ఆచార ప్రకారము, యూదుల సాంప్రదాయం ప్రకారము ఒక వ్యక్తి సున్నతి చేయబడకపోతే అతనికి రక్షణ కలగదు అని యూదులు చెబుతున్నారు. సంఘమంతా కన్ఫ్యూజన్లో ఉంది. ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా సంఘం ఉంది. యూదులు చెప్పినట్లు వినాలా? మీరు సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభును మా ముందు పెట్టి వెళ్ళాడు, లేదా మీరు చెప్పినట్టు నడుచుకోవాలా? మాకేమీ అర్థం కావట్లేదు అని ఆ కన్ఫ్యూజన్లో ఎక్కడి వరకు వచ్చారంటే పౌలు గారే దొంగ బోధకుడు అనే స్థాయికి వచ్చారు. ఏ వ్యక్తి సువార్త ప్రకటించాడో, ఏ వ్యక్తి వారి కొరకు ప్రార్థించాడో, ఏ వ్యక్తి వారిని బలపరిచాడో ఆ వ్యక్తి అయిన అపోస్తలుడు పౌలు గారట దొంగ బోధకుడు, ఇతని బోధ దుర్బోధ అనే స్థాయికి సంఘం వచ్చేసిందట. అప్పుడు పౌలు గారికి ఈ విషయం తెలిసి ఈ పత్రికను రాశాడు. గలతీ సంఘానికి వ్రాస్తూ అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అన్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అన్నాడు. తెలుగులో ఇలా ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు అని. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే మిస్లీడ్ అని ఉంది. మిస్లీడ్ అంటే తప్పుదోవ పట్టించుట, మిస్లీడ్ చేయుట, సంఘాన్ని దారి తప్పించుట, సంఘాన్ని తప్పు మార్గంలో సంఘాన్ని నడిపించే ప్రయత్నం చేయుట.
తప్పుదోవ పట్టించకండి, సంఘాన్ని దారి తప్పేలా చేయకండి. దేవుడు వెక్కిరింపబడడు అనగా ఎగతాళి చేయబడడు అని అర్థం. దేవుడు ఎగతాళి చేయబడవేంటి? దేవుడు వెక్కిరింపబడేంటి? దేవుడు ఎగతాళి చేయబడడు. దేవుడు తన్ను ఎవరైనా వెక్కిరించేలాగా ఆయన చేయడు. ఇప్పుడు నేను దేవుడిని అనుకోండి, మీరు నన్ను వెక్కిరించేలాగా, మీరు నన్ను ఎగతాళి చేయలాగా నేను ఉండను. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఇతరుల చేత ఎగతాళి చేయించుకోడు. దేవుడు ఇతరుల చేత వెక్కిరించేలాగా చేయడు. ఆయన ఎవరి చేత నేరారోపణ చేసుకోడు. ఎవరు ఆయన మీద నేరం మోపేలాగా దేవుడు చేయడు. ఎవరు ఆయన గురించి ఎగతాళిగా మాట్లాడేలాగా దేవుడు చేయడు. మీరు సంఘాన్ని తప్పుతోవ పట్టించకండి అన్నాడు. తెలుగు ఒకటే చదివినాం అనుకో ఏమారుద్ది? మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. అలా ఇంగ్లీష్ బైబిల్ ఆ తర్వాత దాని గురించి ధ్యానం చేస్తే మనకు అర్థమవుద్ది. దేవుడట మీ చేత నా చేత వెక్కిరింతల పాలు కాడట. ఆయన ఎగతాళి చేయబడడు. సంఘాన్ని ఎవరైతే తప్పు త్రోవలోకి తీసుకువెళ్తున్నారో, సంఘాన్ని ఎవరైతే మిస్లీడ్ చేస్తున్నారో, తోటి విశ్వాసుల్ని ఎవరైతే గలిబిలి చేస్తున్నారో, ఎవరైతే సంఘము సరైన మార్గంలో వెళ్లకుండా వారిని ఆచార సాంప్రదాయాలకి సలహాలు ఇస్తూ వారిని భ్రష్టు పట్టించేలాగా ప్రవర్తిస్తున్నారో వారికి చెబుతున్నాడు, ఒరే నువ్వు అలా భ్రష్టు పట్టించి మోసం చేయకు. దేవుడు ఎగతాళి చేయబడడు, వెక్కిరింతల పాలు కాడు. ఎందుకంటే సంఘాన్ని నువ్వు భ్రష్టు పట్టించే క్రియ నువ్వు చేస్తున్నావు కదా, ఏది విత్తుతావో, సంఘాన్ని దారి తప్పించే ప్లాన్ నువ్వు వేస్తున్నావు కదా, తోటి విశ్వాసులను మిస్లీడ్ చేస్తూ వారి భక్తిని నాశనం చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా, యేసునందు విశ్వాసం ఉంచకుండా దేవుని సన్నిధికి సరైన రీతిలో క్రమంలో దేవుని బిడ్డలు రాకుండా అడ్డుకునేలాగా సంఘాన్ని గురించి చెడుగా మాట్లాడి భ్రష్టు పట్టించేలా మాట్లాడుతున్నావు కదా, దేవుడు వెక్కిరింపబడడు. ఏది విత్తుతున్నావో ఆ పంట నీవు కోస్తావు అని చెప్పాడు. నా మాట అర్థమవుతుందా? సంఘాన్ని మనం మిస్లీడ్ చేయొద్దు. సంఘాన్ని మనం దారి తప్పించొద్దు. ఈ రోజుల్లో సేవకులు సంఘాన్ని దారి తప్పిస్తున్నారు. సంఘం సేవకుని దారి తప్పిస్తుంది. విశ్వాసులు తోటి విశ్వాసులకు లేని సలహాలు ఇచ్చి వారిని కూడా మార్గంలో నుండి తప్పించేస్తున్నారు. మూడు రకాల సంభవాలు నేటి కాలంలో మనం చూస్తున్నాం. అప్పుడే ఉందంట ఈ సమస్య. ఎప్పుడు? ఆదిమ కాలంలోనే ఉందట. ఆ రోజు టెక్నాలజీ లేదే, ఆ రోజు ఇంత ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి లేరు కదా. ఆ రోజే ఈ సమస్య ఉంటే ఈరోజు ఇంకెక్కువగా అతనికి భక్తి సరిగా ఉండదు, ఆమెకు భక్తి సరిగా ఉండదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే ఇతరులని, తోటి సంఘస్థులను మిస్లీడ్ చేస్తుంది. ఆమెకు నచ్చిన ఆలోచన, ఆమెకు నచ్చిన మార్గము సంఘం మీద రుద్ది, తోటి విశ్వాసం మీద రుద్ది మిస్లీడ్ చేస్తుంది. ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడమని చెప్పాడో నాకు తెలియదు, కానీ అది ఎంత ప్రమాదకరమైనదో ఒక సంఘటన చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు సంఘాన్ని మిస్లీడ్ చేయడానికి నిన్ను ఏర్పరచుకోలేదు. సంఘం అనగా యేసు రక్తంలో కడగబడిన ఆయన శరీరం. సంఘం అనగా ఆయన శరీరం.
ఆయన శరీరాన్ని మిస్లీడ్ చేస్తున్నావంటే ఎంత భయంకరమైన పాపమో అర్థం చేసుకోండి. ఆయన శరీరంలో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మీరందరూ ఉన్నారు. యేసు రక్తంలో కడగబడిన వారందరం, మనం అందరం కూడా ఆయన శరీరంలో భాగాలుగా, అవయవాలుగా ఉన్నాం. నేను ఒక అవయవంగా ఉంటే, ఆయన శరీరంలో నేను ఒక చిటికెన వేలుగా ఉంటే, నన్ను ఒక వ్యక్తి మిస్లీడ్ చేసి దారి తప్పించేలాగా ప్రభువుకు సన్నిధికి నన్ను దూరం చేస్తున్నాడంటే దేవుని శరీరంలోంచి ఒక పార్ట్ని కట్ చేస్తున్నాడని అర్థం. దేవుని దేహంలో ఉండి ఒక అవయవాన్ని కట్ చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు అర్థం. మీకు తెలుసా, మన శరీరంలో ఎక్కడైనా పుండు పుట్టిందనుకో, ఆ పుండును అలాగే వదిలేస్తే, దాన్ని ఏమి ట్రీట్మెంట్ చేయకుండా అలాగునే వదిలేస్తే ఏం జరుగుద్ది? ఏమాట అలా మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్ అయిపోయి బాడీ అంతా ప్రాకుతూ ఉంటుంది కదా. ఒక వ్యక్తి సంఘంలో త్రోవ తప్పించేలాగా ఆ తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే సంఘం అంతా ఇన్ఫెక్షన్లోకి వస్తుంది. సంఘం విషయంలో ఒక్క చిన్న పొరపాటు చేసిన దేవుడు ఊరుకోడు. మిస్లీడ్ చేయకండి, తప్పుదోవలోకి తీసుకెళ్ళకండి. మీకు నచ్చిన సలహాలు ఇచ్చి వారి భక్తిని భ్రష్టు పట్టించకండి. జాగ్రత్త, ఏది విత్తుతున్నావో ఆ పంట నీవు కోస్తావు. దేవుడు ఏమన్నా విక్రింతల పాలవుతాడు అనుకున్నావా? నీకు నాకు ఒకటే బైబిల్. నాకు ఎలాగా దేవుడు తీర్పు తీరుస్తాడో నీకు అలాగే దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనకు తెలిసినటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడు కదా, ఎస్తేరు గ్రంథంలో. అహష్వేరోషు రాజు కాలంలో హామాను ఉన్నాడు కదా. హామాను రాజుకు రైట్ హ్యాండ్గా ఉండేవాడు. రాజు కింద పనిచేస్తున్న సైనికులు, సేవకులు అందరూ కూడా రాజుని ఎలాగూ గౌరవించుతారో హామాను కూడా అలాగునే గౌరవించాలి. అయితే ఆ రాజు అంతఃపురం ఎదుట ఉన్నటువంటి ఆ కావలిదారులుగా, సైనికులుగా, సేవకులు ఉన్నటువంటి అనేక మంది గుంపుల్లో మొర్దెకై అనే వ్యక్తి కూడా ఉన్నాడు. హామాను రోజు ఇంటికి వెళ్ళి అంతఃపురంలోనికి వస్తున్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి సైనికులు, సేవకులు అందరూ కూడా హామానుకు నమస్కారం చేయాలి. అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై హామానుకు నమస్కారం చేయట్లేదు. పక్కనున్న వాళ్ళు అడిగారట, నువ్వు ఒక్కడివి ఎందుకు నమస్కారం చేయట్లేవు? మేమందరూ కూడా హామానుకు నమస్కారం చేస్తున్నాం కదా, వంగి వందనాలు చెబుతున్నాం కదా, దండం పెడుతున్నాం కదా, నువ్వెందుకు చేయట్లేవు అని అంటే, నేను చేయను అన్నాడట. అలా రోజు చెప్పారట మొర్దెకైకి, ప్రతిరోజు చెప్పుకుంటూ వచ్చారట. చివరికి చెప్పాడట, నేను యూదుడను, నేను అలాంటి పని చేయను, నేను దేవునికే నమస్కారం చేస్తాను, మనుషులకు నేను నమస్కారం చేయను. అంటే నమస్కారం అంటే ఈ నమస్కారం కాదు. నమస్కారం అంటే మీరు కలిసిన వాళ్ళకి నమస్తే చెప్తారు, అది కాదు. ఆ నమస్కారం ఎవరైనా అది పలకరింపు నమస్కారం, ఆ నమస్కారం కాదు ఇది. హామాను వస్తున్నాడంటే అందరూ కూడా వెళ్ళి ఆయనకు సాష్టాంగ బోర్లగా పడుకొని ఆయనకు దండం పెట్టాలి. అంటే ఒక దేవుణ్ణి పూజించినట్లుగా హామాన్ను పూజించాలి, ఆ నమస్కారం. అలాగని మళ్ళీ మీరు ఎవరిని పలకరించకుండా నమస్కారం చేయొద్దనని చెప్పి ఆ నమస్కారం కాదు ఇది. కాబట్టి అలా సాష్టాంగ నమస్కారం చేయం. హామాను గారు బాగున్నారా అంటే బాగున్నాం, నమస్తే హామాను గారు అంటే నమస్తే, ఓకే, దీనికి ఓకే. కానీ అలా దేవుణ్ణి మొక్కినట్టుగా మేము హామాను మొక్కము, నేను యూదుణ్ణి అని చెప్పాడట. అలా ప్రతిదినము అలా జరుగుతూ ఉంటే ఈ సేవకులందరూ కలిసి హామాను దగ్గరికి వెళ్ళి, అయ్యా, మాతో పాటు పనిచేసే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడే,
మొర్దెకై, మేమందరం రోజు మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం, దండం పెడుతున్నాము, కానీ అతను మాత్రము నీకు నమస్కారం చేయట్లేదు అని వెళ్ళి చెప్పారట. అప్పటి వరకు ఆ మొర్దెకైని పట్టించుకున్నటువంటి హామాను నెక్స్ట్ డే మొర్దెకై మీద కాస్త దృష్టి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే, అందరూ వచ్చి హామానుకు నమస్కారం పెడుతుంటే ఆ మొర్దెకై రాకుండా అక్కడే ఆగిపోయాడు. అలా ఆగిపోయినప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు, తన ప్లాన్లు వేసుకుంటున్నాడు. ఒకవేళ అతడు అధికారిగా ఉన్నాడు కనుక మొర్దెకైని పిలిపించవచ్చు. ఏమని, మొర్దెకై నువ్వెందుకు నాకు చెప్పండి, నువ్వెందుకు నాకు నమస్కారం చేయట్లేవు, కారణం ఏంటి అని అడగొచ్చు. అడగలే. నీవెందుకు నాకు నమస్కారం చేయట్లేవు అని కారణం, రీజన్ ఏంటో అడగొచ్చు, మాట్లాడొచ్చు. మాట్లాడి సమస్యను వీడు మాట్లాడాడు, సమస్యను పరిష్కరించుకోడు, సరాసరా లోపలికి వెళ్ళిపోయిండు, లోపల ప్లాన్లు ఇస్తున్నాడు. వీడు మాట్లాడాడు, సమస్యను పరిష్కరించుకోడు, రీజన్ ఏంటో అడగడు, ఎందుకు అలాగూ చేస్తున్నావు అడగడు, సరాసరా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏం ప్లాన్ వేసుకున్నాడంటే, తోటి ఆ సైనికుల్ని, సేవకుల్ని పిలిచి, ఒరే ఆ మొర్దెకై ఏ కులానికి చెందినవాడు, ఏ జాతికి చెందినవాడు అని అడిగాడట. అయ్యా అతడు యూదా జాతికి చెందినవాడు. ఆహా సరే, యూదా జాతికి చెందినటువంటి మొర్దెకై నాకు నమస్కారం చేయట్లే కాబట్టి ఇతనికి మాత్రమే శిక్ష వేస్తే ఏం ప్రయోజనం, జాతికే శిక్ష వేస్తే ప్రయోజనం కదా అనుకున్నాడట. ఇతనికి మాత్రమే నువ్వు శిక్షిస్తే ఉపయోగం ఏంటి, జాతికే ఆ జాతే లేకుండా చేస్తే బాగుంటుందని ప్లాన్ వేసి ఈగోకి వెళ్ళిపోయి హట్ అయిపోయి, నమస్కారం చేయలేదు కదా, వందనాలు చెప్పలేదు కదా, దండాలు పెట్టలేదు కదా, సాష్టాంగ నమస్కారం చేయలేదు కదా, మనోడు హట్ అయిపోయి ఈగోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ప్లాన్ వేశాడు. ఇది నా వల్ల కాదు, నేను ఏం చేయాలి అని ఆలోచించేసి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మన దేశంలో ఒక జాతి ఉంది, వాళ్ళందరూ మన ప్రజలకు ఆపోజిట్గా ఉన్నారు, మన ప్రజలకు వాళ్ళు విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఆ జాతి ప్రజలు లేకుండా చేయడానికి నువ్వు తాకిదురాయి అన్నాడు. మన దేశంలో ఒక జాతి ఉంది, వారు నాకును మీకును మన దేశానికి మన ప్రజలకు విరుద్ధంగా వాళ్ళు భక్తి చేస్తున్నారు. కాబట్టి మన దేశంలో వారు లేకుండా వారందరిని చంపివేయనట్లు, నాశనము చేయనట్లు తాకీదు రాసివు అని వెళ్ళి రాజుకు చెప్తే, ఓహో నన్ను గౌరవించని, నాలాగా ఉంటున్న నిన్ను గౌరవించని, మనకు మొక్కని, మన సాంప్రదాయాలను గౌరవించని, మనకు గౌరవం ఇవ్వనటువంటి ఈ జాతి ఎందుకు ఉండాలని చెప్పి అహష్వేరోషు రాజు ఒక తాకీదు రాసి మొర్దెకై చేతిలో, హామాను చేతిలో పెట్టాడు. ఈ ఈ ఈ భాగవంతా మనకు తెలుసు కదా. ఇప్పుడు హామాను రాజుని ఏం చేశాడు, జోలపాట పాడాడు మీరు నిద్రపోయినట్టుగా నిద్రపోవడానికి. ఏం చేశాడు, మిస్లీడ్. హామాను రాజుని ఏం చేశాడు, మిస్లీడ్. హామాను రాజుకు లేని విషయాలన్నీ చెప్పాడు. ప్రాబ్లం ఎవరిది, హామానుదా రాజుదా? ప్రాబ్లం ఎవరిది, హామానుదా ప్రజలదా? ప్రాబ్లం ఎవరిది, హామానుదా రాజ్యానిదా దేశానిదా? ప్రాబ్లమో వీడిది, తన ప్రాబ్లాన్ని అందరి ప్రాబ్లముగా. సమస్య ఎవరిది, హామానిది.
తన సమస్య అందరి సమస్యగా, తన సమస్య రాజు సమస్యగా చిత్రీకరించాడు. తన సమస్యను రాజుకు కలిగిన సమస్యగా చిత్రీకరించాడు. తన సమస్య తనతో ఉన్న సేవకుల సమస్యగా చిత్రీకరించాడు. తన సమస్య దేశ సమస్యగా మార్చాడు. తన ప్రాబ్లము, తన ఈగో దేశం యొక్క ఈగోగా మార్చేశాడు. సార్వత్రిక సంఘంలో ఎంతమంది లేరాలా? ప్రాబ్లం నీదిగా, నీ ప్రాబ్లాన్ని పక్కవాడి మీద రుద్దాం ఏంటి? ఇది ఎలా ఉందంటే, కోరాహు, దాతాను, అబీరాము వాళ్ళ ముగ్గురికి ఏమొచ్చింది? సేవకుడిగా ఉండాలని ఆలోచన వచ్చింది. పాస్టర్గా ఉండాలనుకున్నారు. పాస్టర్గా ఉండాలనుకున్న కోరిక 250 మందికి అంటించారు. కోరిక ఎవరికి? ఆ ముగ్గురికి. కోరావుతో ప్రారంభించి కోరావు దాతాను చెప్పాడు, దాతాను అభిరాము చెప్పాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక 250 మంది, అరే మనం కూడా సేవ చేద్దాంరా అన్నాడు. సమస్య ఎవరిది? కోరాహుది. ఆ మిగతా 250 మందికి ఏం చేశాడు? తన సమస్య అందరి సమస్యగా మార్చాడు. ఎంత భయంకరమైన శాపమో మీరు వినండి, గమనించండి. సమస్య నీది, నువ్వు పరిష్కారం చేసుకో. సమస్య నీది, నువ్వు అడుగు మొర్దెకైని. లేదా సమస్య నీది, అయ్యా మొర్దెకై అంటోడు నాకు నమస్కారం చేయటం చెప్పు పోయి. ఎవరికి? రాజుకు. ఏం చెప్పాడు పోయి? ఏం చెప్పాడు? అయ్యా నాకు, నీకు, నీ శాసనానికి, మన దేశానికి, మన ప్రజలకి సంబంధం లేని జాతి ఒకటి ఉంది. వాళ్ళు అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నారు, వాళ్ళు విరుద్ధంగా ఉన్నారు, వాళ్ళు మనకు సమస్యగా మారిపోయారు అని తన సమస్యను ప్రజల సమస్యగా, తన సమస్య రాజు సమస్యగా, తనకున్న అహంకారము అందరికీ అంటగట్టేసి రాజును మిస్లీడ్ చేశాడు హామాను. ఇంకో మాట చెప్పాలంటే, హామాను అనే పేరుకు అర్థం ఏంటంటే వ్యతిరేకించువాడు అని అర్థం. ఏమాట? ఏం వ్యతిరేకిస్తాడు? ఇంకో మాట కూడా ఉంది, కోలాహలం చేయువాడు అని కూడా ఉంది అర్థం. అంటే కోలాహలం అంటే హడావుడి కాదా? ఎగతాళియా? అవహేళన అంటే ఎగతాళి. కోలాహలం అంటే ఏమంటారు? అంటే హడావుడి. ఇప్పుడు నేనున్న, మీరందరూ కాముకున్నారు, నేను వచ్చి మిమ్మల్ని మొత్తం ఉదరగొట్టినట్టుగా కోలాహలం చేస్తే కదా, హడావుడి చేస్తే కదా, అట్లా ఇట్లా మొత్తం నేనే చేసిన అన్నట్టుగా. అలాంటోడు అనమాట. ఎవరు? హామాన్. ఆడు చేసేది ఏముండదు, అతను చేసేది ఏముండదు. కానీ ఏం చేస్తాడు? అక్కడికి వచ్చి మొత్తం కేకలేస్తారు చూడు, అట్లా ఇట్లా అంటారు చూడు. ఏంటి? హడావుడి. 2 అర్థాలు ఉన్నాయి. హడావుడి చేసేవాడు అనమాట, కోలాహలం చేస్తాడు హామాను. రెండో అర్థం ఏంటంటే వ్యతిరేకించువాడు అని అర్థం. ఎవరిని వ్యతిరేకిస్తున్నాడు చెప్పండి? యూదుల యొక్క భక్తిని, యూదుల యొక్క ఆత్మీయ జీవితాన్ని వ్యతిరేకించువాడు. ఎవరైతే దేవునిలో చక్కగా ఎదుగుతున్నారో ఎదిగే వారిని మిస్లీడ్ చేసేవాడు, ఎదిగే వారిని వ్యతిరేకించేవాడు. ఇంకో మాట చెప్పాలంటే భక్తిలో ఎదుగుతున్న వారిని డిస్టర్బ్ చేసేవాడు. ఇప్పుడు మొర్దెకైని ఎవరు డిస్టర్బ్ చేశారు? ఎవరు? మీ మామ హామాను. మొర్దెకైని
హామాను మొర్దెకై భక్తిని హామాను ఏం చేస్తున్నాడు కదా, రోజు వెళ్ళి ప్రార్థన చేసి దేవునికి బలి అర్పించి ధూపం వేసి దేవునితో సావాసం చేసి చక్కగా వచ్చి తన ఉద్యోగం తాను చేసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ భక్తి చేస్తూ మందిరానికి వెళ్తూ బలి అర్పిస్తూ చక్కగా సేవకులతో సావాసం కలిగి ఎదుగుతున్నటువంటి ఈ యొక్క ఆ మొర్దెకై ఉన్నాడే, మొర్దెకై యొక్క భక్తిని హామాను డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు రోజు మందిరానికి వెళ్ళి సన్నిధికి వెళ్ళి బలర్పించి ప్రార్థన చేసి దేవునితో సవాల్ చేసి మొర్దెకై ఇప్పుడు హామాను గురించి ఆలోచించేలాగా చేశాడు. మొర్దెకై భక్తిని డిస్టర్బ్ చేసినవాడు, రాజును మిస్లీడ్ చేసినవాడు, మొర్దెకై ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నవాడు, యూదా జాతిని యూదా ప్రజల్ని నాశనం చేయడానికి, వారి భక్తిని వారి యొక్క పరిశుద్ధతను నాశనం చేయడానికి హామాను డిస్టర్బ్ చేస్తున్నాడట. నేను హామాను గురించి చెప్పడానికైతే రాలేదు, కానీ ఎందుకో దేవుడు అది జ్ఞాపకం చేశాడు. హామాను మిస్లీడ్ చేశాడు రాజుని. హామాను తోటి సేవకుని యొక్క ఆ రాజు దగ్గర పనిచేస్తున్న ఉద్యోగ భక్తిని డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడికి ఏం పని లేదు. నువ్వు రాజులో నీకు ఘనమైన స్థానం రాజు ఇచ్చాడు కదా అంతఃపురంలో, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? హామానుకు రాజు అంతఃపురంలో ఘనమైన స్థానాన్ని ఇచ్చాడు కదా, మంచి పోస్ట్ ఇచ్చాడు కదా, మంచి పొజిషన్ ఇచ్చాడు కదా, మంచి గౌరవాన్ని ఇచ్చాడు కదా. ఏం చేయాలి హామాను ఇప్పుడు? ఇందాక చెప్పాను, నీకు ఇచ్చిన బాధ్యత సరిగా, నీకు ఇచ్చిన పోస్టు, నీకు ఇచ్చిన గౌరవం నువ్వు కాపాడుకోవాలి. మొర్దెకై గురించి నీకెందుకు? ఇతడు అంతఃపురానికి వచ్చేది ఎందుకు అంటే తనకు అప్పగించిన బాధ్యత సరిగా నిర్వర్తించడానికి కాదు. ఎందుకు? మొర్దెకై జాతిని, మొర్దెకై సంతానాన్ని, మొర్దెకై లాగా ఉన్నటువంటి ప్రజలను డిస్టర్బ్ చేయడానికి తనకున్న గౌరవాన్ని వాడుకోవడం ప్రారంభించాడు, తనకున్న పోస్ట్ను వాడుకోవడం ప్రారంభించాడు. బైబిల్లో రాసింది కదా, ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ప్లాన్ చేశాడట, అందరూ డిస్టర్బ్ చేస్తున్నాడట. రోజు అదే ప్లాన్, ఇంకా వేరే దేవుని గురించిన మాట లేదు, రాజు గురించిన మాట లేదు, బాధ్యత గురించి మాట లేదు. రోజు అదే పని. రోజు ఏం చేయాలి? తనకు అనుకూలమైన వారిని పిలుచుకోవాలి. ఏం చేయాలి? మొర్దెకైని ఎట్లా చంపాలి, యూదుల్ని ఎట్లా చంపాలి, ఇదే, ఇంక వేరే ఏం పని లేదు. తనకు అనుకూలంగా ఉన్న వారిని ఒక నలుగురిని పిలుచుకోవాలి. ఏం చేయాలి? మొర్దెకైని ఎలా చంపాలి, యూదులను ఎలా చంపాలి, వీళ్ళ భక్తిని ఎలా డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని దేవునికి దూరంగా ఎలాగూ నాశనం చేయాలి, భ్రష్టు పట్టించాలని ప్లాన్లు వేస్తున్నాడు, రాజును మిస్లీడ్ చేస్తున్నాడు. ప్లాన్లు వేస్తున్నాడు, రాజును మిస్లీడ్ చేస్తున్నాడు. అనుకున్నారట, మొర్దెకైకేమో పెద్ద ఊరేద్దాం, పెద్ద ఉరికమ్మం ప్లాన్ చేద్దాం. మొర్దెకైను అందరూ చూడంగా ఊరేసి చంపుదాం. ఈ యూదా జాతిని అందరినేమో మనలో కత్తులు ఇచ్చి పంపించి వారిని హతం చేపిద్దాం అని ప్లాన్ వేసుకున్నాడట. నీవు ఆత్మ సంబంధంగా ఒక క్రైస్తవుని డిస్టర్బ్ చేస్తే, ఒక తోటి విశ్వాసుని డిస్టర్బ్ చేస్తే, మిస్లీడ్ చేస్తే, మోసపోకిడి, తప్పుద్రోవ పట్టించకండి, దేవుడు ఎగతాళి చేయబడడు. ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఏది చేయాలనుకుంటున్నావో అదే నువ్వు చేయబడుతావు. నువ్వేది చేయాలనుకుంటున్నావో అదే నీకు జరుగుద్ది. నువ్వు ఎవరిని, ఏ భక్తిని, ఏ వ్యక్తిని చంపాలనుకుంటున్నావో అదే నీకు జరుగుద్ది. ఎవరు చేస్తారు అలా? ఎవరు చేస్తారు అలా? మొర్దెకై చేయడు. ఎవరు చేస్తారు అలా? ఎవరు చేస్తారు అలా? ఇప్పుడు నేనొకటి శరీర సంబంధమైన ఒక అంశాన్ని విత్తాను, అదే పంటను కోస్తాను. అలా నేను ఆ పంటనే కోసేలాగా, ఆ ఫలం అనుభవించేలాగా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. నాకున్న అలవాటు ఏంటంటే,
నన్ను ఎవ్వరేమన్నా మౌనంగా ఉంటాను, సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే నేను చెప్పముందు కొందరు అంటున్నారు దేవుడు చూసుకుంటాడని. దేవుడు చేస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను నోటితో అన్నా అనుకో, ఆ మాట ఈ నోట ఆ నోట అందరికి వెళ్ళిపోయి దేవుడు అంటాడు నువ్వే అనేసినావు ఇంకెందుకు నేను ఇన్వాల్వ్ అవును అంటాడు. దేవుడు చేస్తే సైలెన్స్ అగునానంటే దేవుడి పని ప్రారంభమవుతుంది అని అర్థం. కానీ ఒక్క మాట అయితే అంటాను, ఏమని? యెహోవా ఈరే అని అంటాను, దేవుడు చూచుకొనుగాక అంతే, లేదా దేవుడు చూచునుగాక. ఆ మాట అంటే కోపం వచ్చేస్తే ఒకరికి, ఎందుకంటే తిరిగి నేను అనాలి కదా, ఏదన్నా ఏమనను కదా. తిరిగి నేను ఒకరొక మాట అంటే తిరిగి ఇంకో మాట అంటే బాగుంటుంది, ఈ యుద్ధం చేయడానికి మాట్లాడుకొని తిట్టుకోవడానికి బాగుంటుంది. సో నేను అలా అనను కదా. ఉరి కంబం ఏర్పాటు చేశాడు, అందరికి తాకిదులు రాసిచ్చాడు, మొత్తం దేశమంతా ప్రజల్ని పంపించాడు, సైనికుల్ని. రాత్రికి రాత్రే, ఇంకా నెక్స్ట్ డే, ఇంకా తర్వాత రోజు మొర్దెకైని ఉరి కంబం ఎక్కించాలి. ఇంట్లోకి వెళ్ళాడు, రాత్రి నిద్రలేదు ఎవరికి? హామానుకు లేదు. ఎందుకు? తన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వట్లే అసలు. ఎప్పుడెప్పుడు మొర్దెకైని చంపితే అప్పుడు మంచిగా ప్రశాంతంగా నిమ్మలంగా అన్నం తింటాడు. అతని ప్లాన్ ఏంటి? మొర్దెకైని చంపాలి, మొర్దెకై జాతిని. ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు, ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు, మరొకటి కోయావు. ఒక్క రాత్రే ప్రభువు కలగ చేసుకున్నాడు, ఒక్క రాత్రే దేవుడు కలగ చేసుకున్నాడు, ఒక్క రాత్రే పరిస్థితులన్నీ దేవుడు మార్చేశాడు. ఇందాక చెప్పానే, ఎస్తేరాట 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. యూదులాట 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. హామానేమో వీరిని ఎప్పుడెప్పుడు చంపాలా, వీళ్ళ భక్తిని డిస్టర్బ్ చేయాలని ప్లాన్లు వేసుకుని హామాను తిరుగుతూ ఉన్నాడు. వీరేమో సర్వశక్తుల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మీ అందరికి తెలుసు కదా, తెల్లవారు వచ్చింది కదా. ఆ తర్వాత రాజు అహష్వేరోషు రాజు హామాను పిలిచాడు కదా. హామాను పిలిచి, హామాను, రాజుకు మేలు చేసిన వాడిని ఎట్లా గణపరచాలి అని అడిగాడు. రాజుకు మేలు చేసిన వాడిని ఎట్లా గణపరచాలంటే, రాజుకు మేలు చేసేది నేను ఒక్కనేగా అనుకొని, ప్రభువా అతనికి రాజు కిరీటం పెట్టాలి, అతనికి రాజవస్త్రాలు ధరింపజేయాలి, రాజదండం అతని చేతికి ఇవ్వాలి, రాజెక్కి వెళ్ళే గుర్రం అతనికి ఇవ్వాలి, రాజెక్కుతున్న గుర్రం పైన అతను కూర్చోబెట్టి రాజదండం చేతికిచ్చి రాజకిరీటం పెట్టుకొని రాజవస్త్రాలు ధరించుకొని ఇటుపక్క అటుపక్క ముందు వెనకాల ప్రజలందరూ ఓహో ఓహో అని జేజేలు కొడుతూ ఉంటే ఊరేగించాలి రాజా అని చెప్పాడట. అయితే ఆ పని నువ్వు మొర్దెకైకి చెయ్యి అని చెప్పాడట. ఆ పని నువ్వు మొర్దెకైకి చెయ్యి. మొర్దెకైకి రాజకిరీటం పెట్టారు, రాజవస్త్రం ధరింపజేశారు, రాజదండం చేతికిచ్చారు, రాజుగుర్రం మీద కూర్చోబెట్టారు, మొర్దెకైని ఊరేగిస్తున్నారు. మొర్దెకైని ఊరేగిస్తూ ఉండగా ఎస్తేరు వెళ్ళి అహష్వేరోషు రాజుకు హామాను గురించిన విషయం అంతా చెప్పి, ఇతడు నన్ను మాత్రమే కాదు, నా చిన్నాన్న మాత్రమే కాదు, నా జాతినే ఇతడు నాశనం చేయడానికి, మొర్దెకైని చంపడానికి ఉరికమ్మం వేశాడు, ఉరికమ్మం పెట్టాడు అని చెప్తే, ఈ యొక్క రాజు చెప్పాడట, మొర్దెకైకి ఏర్పాటు చేసిన ఉరికంబానికి హామాను తీసుకువెళ్ళి ఊరేయండి అని చెప్పాడట. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటి? నువ్వు ఒకరిని మిస్లీడ్ చేస్తే నువ్వు మిస్లీడ్ చేయబడతావు. నువ్వు ఒకరిని తప్పుదో పట్టిస్తుంటే నిన్ను దేవుడు అదే పంట కోసేలాగా చేస్తాడు నిన్ను. నువ్వు ఒకరిని మోసం చేస్తే దేవుడు నిన్ను 100 మంది మోసం చేసేలాగా నీకు చేస్తాడు. ఎస్పెషల్లీ సంఘాన్ని ఎవరు తప్పుదోవ పట్టించినా,
దేవుని రక్తంలో కలపడిన సంఘాన్ని ఎవరు మిస్లీడ్ చేస్తూ ఉన్నా, ఏ పంటనైతే ఏ విత్తనైతే విత్తుతూ ఉన్నావో అదే పంటను కోస్తావు. ఏ విత్తనం అయితే నీలో ఉందో, మనం అలా చెప్పుకుంటూ పోతే సౌలు రాజు అనుకున్నాడట, దావీదును మొండాన్ని చంపేసి గోడకు మేకు కొట్టి మేకుకు తగిలిస్తా అనుకున్నాడట. దావీదును చంపేసి గోడకు మేకు కొట్టి మేకుకు తగిలిస్తాను దావీదు శరీరాన్ని, ఆ చచ్చిపోయిన దేహాన్ని అన్నాడట, అనుకున్నాడట. బైబిల్లో రాసింది అట్లా. చివరికి ఏం జరిగింది? శత్రుల చేతిలో సౌలు చంపబడ్డాడు. సౌలు తలకాయ, సౌలు ఆ మెడకాయ ఇక్కడ పోయి మొండెం వేరైపోయినాయి. సౌలు యొక్క ఆ మొండెను తీసుకుని వెళ్ళాట శత్రువులు మేకు కొట్టి ఆ మేకు గోడకు తగిలించారట. అంటే ఏం చెబుతుంది మనకి? నువ్వేం విత్తుతావో చెప్పండి. నువ్వు ఇతరులను చులకనగా చూసావు అనుకోండి, అదే పంట నువ్వు కోస్తావు. నువ్వు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నావు అనుకోండి, అదే పంట నువ్వు కోస్తావు. వీళ్ళు యూదులు వచ్చి సంఘాన్ని మిస్లీడ్ చేస్తున్నారట, సంఘాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారట, సంఘానికి వ్యతిరేకంగా ప్లాన్లు వేస్తున్నారట. పౌలు గారు అంటున్నాడు, ఒరే నాయన, దేవుడు ఎగతాళి చేయబడరా బాబు, ఏది విత్తుతావో ఆ పంటనే నువ్వు మంచి విత్తితే చెప్పండి, నువ్వు మంచి విత్తనం వేస్తే, నువ్వు ఆత్మ సంబంధమైన విత్తనం వేస్తే ఏం కాదురా పోయి చేయిపో అని చెప్పావు అనుకోండి, నీకు అలాగే దేవుడు చేస్తాడు. దాని ప్రతిఫలం నీకు వస్తుంది. వెళ్ళొచ్చురా తిరిగి వచ్చిరా అని చెప్పావనుకోండి, దాని ఫలం నీకు వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు తోటి విశ్వాసులని మిస్లీడ్ చేయకూడదు, తప్పుద్రోవ పట్టించకూడదు, చెడు వారిలో విత్తకూడదు, ఆచారం వారిలో విత్తకూడదు. వారిని క్రీస్తులోనే వారిని నాటేలాగా, క్రీస్తు కృపలో వారు బలపడేలాగా. ఈ మధ్యాహ్న కాల సమయమున హామాను మరణాన్ని విత్తాడు. మరణాన్నే హామాను శిక్షని విత్తాడు, శిక్షింపబడ్డాడు. హామాను భార్య అన్నదంట, నువ్వు ఎవరికైతే మరణం విత్తుతూ ఉన్నావో, ఎవరికైతే శిక్ష వేస్తున్నావో, ఎవరికైతే ఉరికమ్మను తయారు చేస్తున్నావో, ఒకవేళ ఆ వ్యక్తి యూదుడైతే, ఒకవేళ ఆ వ్యక్తి క్రైస్తవుడైతే, ఒకవేళ ఆ వ్యక్తి ఆత్మీయుడైతే నువ్వు ఓడిపోతావు అన్నదంట. ఎవరు? హామాను భార్య. ఈ మూర్ఖుడు కదా, అంటే చావడానికి వచ్చాడుగా. ఎవరు? ఇప్పుడు కొందరికి సావంట ఏం చేస్తుందట, అలా తీసుకెళ్తుందట. చేయకూడని పనులన్నీ, మాట్లాడుకుని మాటలన్నీ, అంటే చావుకు దగ్గర అవుతుంటాడు కదా. ఇప్పుడు ఐగుప్తు రాజుకి కఠినం వచ్చింది, గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నా ఐగుప్తు రాజు మనసు కరగట్లేదు, కఠినమైపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు మోషతో, ప్రభువా మీరు ఎన్ని అద్భుతాలు చేసినా సరే ఆ రాజు మాత్రం కఠినంగా ఉన్నాడు ప్రభువా. అంటే ఎందుకు అంటే అతను సముద్రంలో మునగబోతున్నాడు అందుకే అని చెప్పాడట. ఎవరు? దేవుడు చెప్పాడు మోషతో. ఎందుకు ప్రభువా ఎన్ని అద్భుతాలు చేసినా అతడు మారట్లేడు, ఎంత చెప్పినా మారట్లేడు, కఠినంగా ఉంటున్నాడు, ఇంకా ఇంకా ఎక్కువ కఠినంగా హృదయం కలిగి జీవిస్తున్నాడు అంటే దేవుడు చెప్పాడు మోషకు, పర్వాలేదు అతడు సముద్రంలో మునగబోతున్నాడు అందుకే అంత కఠినంగా, అంత అహంతో గర్వంతో మాట్లాడుతున్నాడు అని చెప్పాడట. ఏది విత్తుతావో చెప్పండి, ఏది విత్తుతావో. సంఘంలో మంచిని విత్తితే, సంఘంలో గౌరవాన్ని విత్తితే, నువ్వు తోటి విశ్వాసాన్ని గౌరవిస్తే నీకేమొస్తుంది? నేను ఎవరిని గౌరవించు, అందరు నన్ను గౌరవించాను, నువ్వు హామానని అర్థం. నేను తోటి విశ్వాసం గురించి మంచిగా మాట్లాడితే చెప్పాలి నీ గురించి కదా. నువ్వు వేరే వాళ్ళ గురించి మంచి మాట్లాడు, నీ గురించి అందరూ ఏం చేయాలి? మరి ఆయన ఊరుకోడు కదా. నీ ఆలోచన బాగానే ఉంది హామాన్ లాగా, మరి ఆయన చూస్తున్నాడు కదా. నువ్వు ఏది విత్తితే, నిన్ను సంఘం గౌరవించాలనుకుంటున్నారా తోటి విశ్వాసులు? మీరేం చేయాలి?
అంతే కదా. ఎదుటి వ్యక్తి నీకు నమస్కారం చేయాలంటే నువ్వు చేయాలి కదా. అలా కాదట, నిలబడతాను, నేను ఒక హామాన్ని, అందరు నన్నే గౌరవించాలి, అందరు నేను చెప్పినట్టే చేయాలి. అయితే నువ్వు హామాన్ అని అర్థం. మరి హామాన్ యొక్క ముగింపు ఏంటి చెప్పండి? ఉరికంబం అనండి. ఏంటిది ఉరికంబం? ఎందుకన్నానంటే మరణం అంటే సింపుల్గా అయిపోయింది. ఉరికంబం అట్లా కాదు, చాలా ఎత్తుగా పెట్టాడట. చాలా ఎత్తైనట్టు కొయ్యను తయారు చేసి ఆ కొయ్యకు వేలాడదీస్తే దేశమంతా, ఇంతకు మించిన ఘోరమైన అవమానం మరొకటి ఉంటుందా? సాధారణంగా చచ్చిపోతే పర్వాలేదు, 4 పాటలు పాడి పెట్టిలో పెట్టి సమాజేశోద్యము. ఇది ఎలా ఉంది? దేశమంతా తెలిసింది దరిద్రుడని. ఇతని చావు దేశమంతా తెలిసిపోయింది. అందరూ అనుకుంటున్నారు, ఒరే అతను ఎందుకు రాజుకు రైట్ హ్యాండ్గా ఉండేటోడు ఎందుకు ఉరికమ్మం ఎక్కాడు, ఎందుకు రాజు ఉరి తీశాడు అంటే చెబుతున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఊరికనే ఉంటారా? కాడ ఒక కప్ప చచ్చిందని, ఒక కప్ప ఎందుకు చచ్చిందని మీరు మాట్లాడతారు కదా. మరి మనిషి మళ్ళీ రాజుకు రైట్ హ్యాండ్. పోనీ సాధారణంగా ఇంట్లో రోగం వచ్చి చచ్చినోడు కాదు, దేశం మధ్యలో అందరు చూస్తుండగా అన్ని రోడ్లో ఉరి తీయబడ్డాడు, ఉరికమ్మం ఎక్కాడు. మరి మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా? ఎవరు మాట్లాడుకుండొచ్చు? ఇప్పుడు అసలు జరిగిన సంగతి ఒకటి తెలిసి ఉంటుంది. మన మనసు స్వభావం ఏంటంటే జరిగింది ఒక్కటి తెలిస్తే అది చికెన్ కూర మటన్ కూర వండినట్టే. ఎందుకు? పేరుకు చికెను, దాంట్లో కలిపేయన్ని. ఒక్క విషయం తెలిస్తే చాలు మీకు. అలా కాదంట, ఇలా అంట కదా, అట్లా కాదు, నాకు తెలుసు, నేను పక్కనే ఉన్నా ఉరి తీసేటప్పుడు ఇలా చేసినట్టే, అట్లా కాదు అలా చేసినట్టు. ఇంకెలా ఉంటుంది? అంత అవమానకరమైన మరణం. రాజుకు రైట్ హ్యాండ్గా ఉన్నవాడు వీడే కదా. అందరి చేత జేజేలు కొట్టుకున్నాడు వీడే కదా. అందరి చేత నమస్కారాలు పెట్టించుకున్నాడు వీడే కదా. రాజే ఇతనికి చెప్పాడట, ఉరికమ్మం ఎక్కి ఆ ఉరికమ్మ మీద ఉరిదీయమని చెప్పాడట. దేవుడు కలగ చేసుకుంటే అంత ఘోరమైన అవమానం కలుగుద్ది. మంచి విత్తు, గౌరవాన్ని విత్తు. నువ్వు తోటి విశ్వాసాన్ని ఎలా చూస్తావో నీవు అలాగే నిన్ను ప్రజలు చూసేలాగా దేవుడు చేస్తా. వారిని హేళనగా అవహేళన చేస్తూ ఎగతాళి చేస్తూ వారిని మిస్లీడ్ చేస్తే దేవుడు నువ్వు విత్తిందే నీకు ఫలంగా ఇస్తాడు. ఆత్మ సంబంధముగా మంచినే విత్తుదుముగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ఒక నిమిషం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయడం. ప్రజలందరూ నిన్ను గౌరవించాలనుకుంటున్నావు, నువ్వు ఎవరిని గౌరవించట్లేదు. అందరు నిన్ను విలువగా చూడాలనుకుంటున్నావు, నువ్వు ఎవరికి విలువ ఇవ్వవు. అందరు నీ గురించి మంచి మాట్లాడాలి అనుకుంటున్నావు, నువ్వు ఎవరి గురించి మంచిగా మాట్లాడావు. అందరు నువ్వు ఎగతాళి చేస్తావు, నిన్ను మాత్రం అందరూ గనపరచాలనుకుంటున్నావు. ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుచున్న మాట, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో మొదటగా అది నీవు చెయ్యి. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో మొదటగా అది నీవు చెయ్యి. ఘనతను కోరుకుంటున్నావు, గౌరవాన్ని కోరుకుంటున్నావు, నిన్ను గురించి అందరూ మంచిగా మాట్లాడాలనుకుంటున్నావు, నీకందరూ విలువ ఇవ్వాలనుకుంటున్నావు. మొదటగా ఆ పని నీవు చెయ్యి. నీవు విత్తితే
ఆ ఫలం నీకు వస్తుంది. నువ్వు మంచి విత్తు, ఆత్మ సంబంధమైన విత్తనాలు వేయి. భ్రష్టు పట్టించకు సంఘాన్ని, తప్పుద్రోవ పట్టించకు. నీ యొక్క సలహాలు సంఘానికి ఇవ్వకు. చాలామంది బిడ్డలు తోటి విశ్వాసుల్ని మిస్లీడ్ చేస్తున్నారని ప్రభు చెబుతున్నాడు. చాలామంది బిడ్డలు తోటి విశ్వాసులను మిస్లీడ్ చేస్తున్నారు. లేనిపోని మాటలు చెప్పి వారి భక్తిని డిస్టర్బ్ చేస్తున్నారు. వారి ఆత్మీయ పరిశుద్ధ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వారి విశ్వాసాన్ని, ప్రార్థనను, ఆత్మీయతను డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు హామాను వలె ప్రవర్తిస్తున్నారు. హామాను వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. హామాను వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ఓ దేవుని మాట కాకపోయినా దేవుని మాటగా, సేవకుడు చెప్పకపోయినా సేవకుడు చెప్పినట్లుగా హామాను వలె ప్రవర్తిస్తున్నారు. కనుకనే ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుచున్నమాట. హామానగా వ్యతిరేకించేవాడు, హామానగా హడావుడి చేయవాడు, కోలాహలము చేయవాడు, ఓ ఉరుకులు పరుగులు పెట్టువాడు, హామానగా ఆత్మీయతను వ్యతిరేకించువాడు, ప్రార్థనను వ్యతిరేకించువాడు, భక్తిని వ్యతిరేకించువాడు. ఓ నీ ఆత్మీయ స్థితిని వ్యతిరేకించే స్వభావం హామానుకు ఉంది. హామాను మొర్దెకైను డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. హామాను దేవుడు డిస్టర్బ్ చేశాడు. హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. దేవుడు హామాను చంపివేశాడు. హామాను మొర్దెకై జాతికి అవమానం తేవాలనుకున్నాడు. దేవుడు హామానుకు అవమానమును, సిగ్గును తీసుకువచ్చాడు. ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏది విత్తుతావో అదే కోస్తావు. మంచిని విత్తు, ఆత్మీయతని విత్తు, పరిశుద్ధతని విత్తు, ప్రార్థన జీవితాన్ని విత్తు, విశ్వాస జీవితాన్ని విత్తు, తోటి విశ్వాసులకు యేసును గురించిన మాటలను విత్తు. ఏది విత్తుతావో ఆ పంటే కోయబడుద్ది. ఆ పంటే కోయబడుద్ది. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పునరుత్థాన దినము సెప్టెంబర్ నెల మొదటి ఆదివారము నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటను కోస్తానని లేఖన భాగాన్ని మా ముందు పెట్టి ఈరోజు మీరు మాట్లాడారు. దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్న మేము, దేవా, నిన్ను ఎగతాళి చేసేవారిగా మేము ఉండక, తండ్రి, సంఘాన్ని త్రోవ తప్పించేవారిగా, దారి తప్పించేవారిగా మేము ఉండక, దేవా, సంఘంలో మంచినే విత్తేవారిగా మేము ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏది మేము విత్తుతామో, ఏది మేము మాట్లాడుతామో, ఏది మేము ప్రకటిస్తామో అదే మా గురించి ప్రకటించబడుద్ది. అదే మాకు ఫలంగా వస్తుంది. అదే మాకు పంటగా వస్తుందని మీరు సెలవిచ్చారు. సంఘంలో తోటి విశ్వాసుల గురించి మంచే మేము విత్తగలగాలి యేసయ్యా. ఈ శరీరము, సంఘము, నీ శరీరము, నీ సంఘాన్ని గురించి మేము మంచే మాట్లాడాలి. తోటి బిడ్డల గురించి మేము మంచే మాట్లాడాలి. అయ్యా, వారికి మేము ఏది చేస్తామో అవి మాకు చేయబడును అని నీ లేఖను సెలవిచ్చింది. దేవానికి స్తోత్రము. మనుషుల యొద్ద నుంచి మేము ఏది ఆశిస్తూ ఉన్నామో, తోటి విశ్వాసుల యొద్ద నుంచి మేము ఏది ఆశిస్తూ ఉన్నామో మొదటగా మేము అది చేయాలి అని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా యేసు ప్రభువా, సంఘాన్ని త్రోవ తప్పించేవారిగా, ఆచార సాంప్రదాయాలను వారికి చెప్పి వారిని మిస్లీడ్ చేసేవారిగా, వారి భక్తిని డిస్టర్బ్ చేసేవారిగా, అయ్యా, వారి ఆత్మీయ జీవితాన్ని అభ్యంతరపరిచేవారిగా మేము ఉండక, స్వామి, మంచి ఆత్మీయతను విత్తేవారిగా, ప్రోత్సహించేవారిగా, కృపను వారిలో విత్తేవారిగా మేము ఉంటకు సహాయం చేయండి. హామాను ఏది విత్తాడో అది అతనికి చేయబడింది. హామాను మొర్దెకైను డిస్టర్బ్ చేశాడు, రాజును మిస్లీడ్ చేశాడు. రాజు కూడా హామాన్ను మిస్లీడ్ చేశాడు. దేవా, ఓ మిస్లీడ్ చేసిన వాడు మిస్లీడ్ చేయబడ్డాడు. దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏది విత్తితే ఆ పంటనే మేము కోస్తామని నీ లేఖనము సెలవిచ్చినట్లుగానే మరణాన్ని విత్తాలనుకున్నాడు. మొర్దెకై చనిపోవాలనుకున్నాడు. హామాను చనిపోయాడు.
యూదా జాతి నాశనమవ్వాలనుకున్నాడు. హామాను కుటుంబం నాశనంలోనికి వెళ్ళింది. ఓ తండ్రి, వారి భక్తిని డిస్టర్బ్ చేద్దామనుకున్నాడు. హామాను డిస్టర్బ్ అయిపోయాడు. వారి ప్రాణము తీద్దామనుకున్నాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంత అద్భుత రీతిగా మీరు మాట్లాడారు ప్రభువా. తండ్రి, మంచి విత్తనాలు మేము విత్తుటకు సహాయం చేయండి. మంచి పంటను మేము కోయుటకు కృప చూపమని, వాక్యము బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితం అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, విత్తబడిన అర్పణ దీవెనకరంగా మార్చండి. బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చారు. తిరిగి వెలుచిన మార్గంలో తోడుగా ఉండి క్షేమంగా సహాయం చేయండి. రోడ్డు దార్చుండగా, రోడ్డు ప్రయాణం చేస్తుండగా వారికి ముందుగా మీరు నడవమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమునే ప్రార్థించి అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకును సకల పరిశుద్ధులకును ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కుటుంబానికి ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కనంతకుడి నాశనం. తండ్రి, నీ కార్యములు నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.